అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నేటితో ముగియనున్నాయి. ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క ప్రవేశపెట్టిన ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చ జరగనుంది. ఆ తర్వాత ప్రభుత్వం ఇరిగేషన్ శాఖపై శ్వేతపత్రం విడుదల చేయనుంది. ఇరిగేషన్పై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వనున్నారు. దీనిపై స్వల్పకాలిక చర్చ కూడా జరపాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి ప్రదీప్ అందిస్తారు. ప్రదీప్, 10 గంటలకు శాసనసభ ప్రారంభం కాబోతా ఉంది. ఈరోజు అయితే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు చివరి రోజు ఇరిగేషన్ శాఖకు సంబంధించినటువంటి శ్వేతపత్రాన్ని ప్రభుత్వం ఈరోజు ప్రవేశపెట్టబోతా ఉంది. ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ శాఖకు సంబంధించినటువంటి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా ఇవ్వబోతా ఉన్నారు. ఇరిగేషన్ శాఖకు సంబంధించినటువంటి శ్వేతపత్రంపై చర్చ ఉండబోతా ఉంది. ముఖ్యంగా నిన్ననే ఇరిగేషన్ శాఖకు సంబంధించినటువంటి శ్వేతపత్రం ప్రవేశపెడతామని చెప్పి అసెంబ్లీ ఎజెండాలో ప్రభుత్వం పొందుపరిచింది. అయితే నిన్న ఈ శ్వేతపత్రం ప్రవేశపెట్టకుండా ఈరోజు వాయిదా వేసింది. ఈరోజు శ్వేతపత్రం ప్రవేశపెట్టబోతోంది. ఈ శ్వేతపత్రం చర్చ అనంతరం సభ ముగియబోతా ఉంది. అయితే నిన్ననే ఈ శ్వేతపత్రం సంబంధించినటువంటి చర్చ జరపాలని ప్రధాన ప్రతిపక్షమైనటువంటి బీఆర్ఎస్ డిమాండ్ చేసింది. నిన్న 0 అవర్ దాదాపు 3 గంటల పాటు జరిగింది. ఆ తర్వాత బీసీ కులగణనకు సంబంధించినటువంటి తీర్మానం సంబంధించినటువంటి చర్చ జరిగింది. బీసీ కులగణనకు సంబంధించిన అన్ని పార్టీలు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపినటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. ఆ తర్వాత టీ బ్రేక్కి సంబంధించి ఒక 10 నిమిషాలు టీ బ్రేక్ ఇచ్చారు. ఆ తర్వాత దాదాపు 2 గంటల పాటు ఆ బ్రేక్ నడిచింది. ముఖ్యంగా ఈ శ్వేతపత్రం సంబంధించి రేపు చర్చిద్దాము, ఈరోజు వీలు కాదు అని చెప్పి ప్రభుత్వం చెప్పినటువంటి నేపథ్యంలోనే మిగిలిన పక్షాలన్నీ చర్చించాలని చెప్పి కోరాయి. ఏదైతే స్పీకర్ ఛాంబర్లో విపక్షాలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలతో స్పీకర్ అదేవిధంగా శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్ బాబు సమావేశమై వారి అభిప్రాయాలు తీసుకున్నారు. అయితే సిపిఐ పార్టీకి సంబంధించి మేడారం జాతర తర్వాత ఇప్పుడు వాయిదా వేసి మేడారం జాతర తర్వాత మరొక 2-3 రోజులు చర్చించండి, ఇప్పుడు వాయిదా వేయండి అని సిపిఐ కోరినటువంటి నేపథ్యం. మరోవైపు బీజేపీ సంబంధించి ఆ పార్టీకి సంబంధించినటువంటి శాసనసభ పక్ష నేత మహేశ్వర్ రెడ్డి ఈరోజు అంటే బీజేపీ జాతీయ కౌన్సిల్ సమావేశాలున్నాయి, మీరు బీఎస్సీలో చెప్పిన ప్రకారం నిన్నటి వరకే అయితే ముఖ్యంగా ఈ ఎజెండా పెట్టారో అసెంబ్లీ ఎజెండాలో పెట్టినటువంటి అంశాలను ప్రస్తావించాలి, చర్చించాలని చెప్పి వారు కూడా కోరారు. మరోవైపు బీఆర్ఎస్ సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు హరీష్ రావు అదేవిధంగా ప్రశాంత్ రెడ్డి ఏదైతే ఈరోజు గతంలో ఎట్లయితే కౌన్సిల్లో ద్రవ్య వినిమయ బిల్లుకు సంబంధించినటువంటి చర్చ సందర్భంగా దాదాపు 11 గంటల వరకు రాత్రి కౌన్సిల్ జరిగింది, అసెంబ్లీ 9 గంటల వరకు జరిగింది. అదే తరహాలో దాదాపు 5 గంటల పాటు ఈరోజే అంటే నిన్ననే చర్చ జరపాలని చెప్పి పట్టుబట్టినటువంటి నేపథ్యంలో ప్రభుత్వం సంబంధించి ప్రభుత్వ విప్పు ఆలేరు ఎమ్మెల్యే బీర్లా ఏదైతే చర్చలో మరింత మంది పాల్గొని ఉంటాము, దీన్ని రేపటికి పోస్ట్పోన్ చేయాలని కోరినటువంటి నేపథ్యంలో ఇటు అభిప్రాయాలు తీసుకున్నారు. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే అభిప్రాయం చెప్తూ బీఎస్సీలో చెప్పిన విధంగానే చర్చ జరపండి, అసెంబ్లీలో ఎజెండాలో పెట్టిన విధంగానే అయితే ఇరిగేషన్ శాఖ శ్వేతపత్రం సంబంధించినటువంటి చర్చ జరపాలని పట్టుబట్టారు. బీఎస్సీలో సభ పొడిగించాలన్నా సభను మరిన్ని రోజులు జరపాలన్నా బీఎస్సీలో చర్చించాలి, కానీ సాంప్రదాయాలకు విరుద్ధంగా ప్రభుత్వం వెళ్తుందని చెప్పి అభ్యంతరం వ్యక్తం చేసినటువంటి నేపథ్యం. అయితే ఈరోజు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఇతర కార్యక్రమాలు ఏదైతే పెట్టుకున్నారో వాటిని డిస్టర్బ్ చేయడం ఉద్దేశంగా ఈ రకంగా సభను ఈ రోజుకు వాయిదా వేశారని చెప్పి బీఆర్ఎస్ ఇప్పటికే ఆరోపించింది. ఆ రకంగా ఈరోజు బీఆర్ఎస్ సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఈరోజు శ్వేతపత్రం సంబంధించినటువంటి చర్చలో పాల్గొనున్నారు. ముఖ్యంగా నిన్ననే సభ ముగుస్తుందని
రెండుసార్లు అయితే ఎమ్మెల్యేలకు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్ బాబు చెప్పినప్పటికీ దాన్ని వ్యూహాత్మకంగానే ఈరోజు బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ప్రోగ్రామ్స్ ఏదైతే పెట్టుకున్నారో వాటిని డిస్టర్బ్ చేయాలన్నటువంటి ఉద్దేశంతో ఈ రకంగా వాయిదా వేశారన్నటువంటి చర్చ అయితే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు చెప్పినటువంటి నేపథ్యం ఈరోజు తో అయితే శ్వేతపత్రం అంశంతో చర్చ తర్వాత సభ అయితే వాయిదా పడింది. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ సంబంధించినటువంటి ఏర్పాట్లు అయితే ఇప్పటికే జరిగి ఉన్నాయి. దీనికి సంబంధించి శ్వేతపత్రం తర్వాత అసెంబ్లీ సమావేశాలు ముగియబోతా ఉన్నాయి.